నమస్కారం అండి. మన పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఏదో ఒక రకంగా అడ్డంకులు వస్తూ ఉంటాయి. సో మరి ఓజీ కూడా మరో రకం అడ్డంకం అయితే రాబోతుంది. ఏంటంటే వెదర్ కండిషన్. ఇక ముందు రోజులలో అయితే రెడ్ అలర్ట్ ఇచ్చారు, వర్షం చాలా బాగా ఎక్కువ ఉందనేసి. సో అలాంటిది ఓజీ సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? మరి ఫస్ట్ డే అయితే ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ అయిపోయాయి కాబట్టి, అంటే వీకెండ్ వరకు. బికాజ్ అంటే నిర్మాతకైతే నష్టాలు ఉండవు, ముందే కొనేసారుగా టికెట్స్. కొన్న వాళ్ళు థియేటర్కి వస్తారా రారా అన్నది క్వశ్చన్ మార్క్. బట్ ఆల్రెడీ కొన్నావు, ఆ థియేటర్ దగ్గరకు వచ్చి కొనాలి అనుకుంటే అయ్యో వర్షం వల్ల వస్తారో రారో ఏంటో అని మనం అనుకోవచ్చు. అవును, అంటే ఇప్పుడు షాపింగ్ మాల్ ఉంది, నువ్వు వస్తే అక్కడ కొంటేనే అక్కడే బిల్లింగ్. ఆన్లైన్లో ముందే కొనైతే షాపింగ్ మాల్కి వెళ్ళలేము. బట్ టికెట్ అట్లా కాదు, ఆల్రెడీ నువ్వు ఎల్లుండికి కూడా టికెట్ ఈరోజు కొనేస్తావు. ఎల్లుండి వెదర్ సిచ్యువేషన్స్ నీకు తెలియదు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళి చూస్తావు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ 4 డేస్లో ఆల్రెడీ ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది, దానికి తోడు శుక్రవారం ఇంకో అల్పపీడనం వస్తుంది. ఈ రెండిటి ప్రభావం వల్ల ఈ 4 రోజులు విస్తారంగా వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా అండ్ ఆంధ్ర వ్యాప్తంగా. తెలంగాణలో అతి భారీ వర్షాలు పక్కన పెడితే ఆంధ్రాలో పిడుగులతో కూడినటువంటి వర్షాలు. ఇవి ఇప్పటివరకు ఉంది. రెడ్ అలర్ట్ జారీ చేసి దయచేసి బయటికి రాకండి అని గవర్నమెంట్ అయితే ప్రకటించింది. వాతావరణ శాఖ కూడా అదే చెబుతా ఉంది, మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు, బయట తిరిగే వాళ్ళు జాగ్రత్త. అండ్ సిటీలో మెట్రో సిటీస్లో ఉండేవాళ్ళు అవసరమైతే కానీ బయటికి వెళ్ళకండి, అయినా సరే పని ముగించుకొని ఇంటికి రండి. కొన్ని ప్రైవేట్ సంస్థలు సెలవులు కూడా ప్రకటించుకున్నాయి, స్కూళ్ళు కాలేజీలు కూడా సెలవులు ప్రకటించుకున్నాయి చిన్నపిల్లలు కాబట్టి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి, బికాజ్ దే పర్చేజ్డ్ ఫర్ హై కాస్ట్. ఇప్పుడు ఈరోజు రాత్రి టికెట్స్ 800, రేపటి రోజువి అవేదో 1000 రూపాయలు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, 1,00,000 పెట్టి కొన్న వాళ్ళు కూడా ఉన్నారంట. వేలం పాటలో లక్షలు పెట్టి కొన్నాడు. ఇప్పుడు వాడు 1,00,000 పెట్టి వేలం పాటలో కొన్నాడు. నువ్వు బయట అడుగు పెడితే ఇంతెత్తు నీళ్ళు ఉన్నాయి, ఈదుకుంటూ పోలేవు, ఎగురుకుంటూ పోలేవు. ఏంటి పరిస్థితి? టికెట్ దర్శిపోయి చినిగిపోతుంది. సో వాట్ ఎవర్ ఇది పరిస్థితి. మరి ఏమో చూడాలి. వై బికాజ్ వీళ్ళకి ఆల్రెడీ ట్రైలర్ లాంచ్కి కూడా అదే ఇబ్బంది అయింది. అయినా సరే గొడుగులు పట్టుకొని మేనేజ్ చేశారు. అయినా సరే పవన్ ఫ్యాన్స్ తడుచుకుంటూ మరీ ట్రైలర్ కోసం వెయిట్ చేశారు. సో ఆయన అభిమానం అలాంటిది కాబట్టి ఈదుకుంటూనో లేకపోతే ఏదో రకంగా థియేటర్స్కి వస్తారని అనుకుంటున్నా. బట్ హౌ ఫార్ తెలియదు కరెక్ట్ ఆ టైంకి. కాకపోతే ఏంటంటే ఇంకో ఇబ్బంది, 9 o'clock షో అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 8 కదా, 8కి షో అనుకో, పక్కనే కదా అని చెప్పి 7:30 వరకు ఇంట్లోనే ఉంటారు, 7:30 బయలుదేరుతారు. అప్పుడు వర్షం పడితే ఇంకా ట్రాఫిక్లో ఇరుక్కున్నామంటే సినిమా అయిపోతుంది. సో 1-2 గంటల ముందే బయలుదేరాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, ఇంకోటి మరో ట్వీట్ చేశారు నందమూరి బాలకృష్ణ గారు, తమ్ముడు సినిమాకి ఆల్ ద బెస్ట్ అనేసి. ఇదే రేస్లో నందమూరి బాలకృష్ణ గారు అఖండ 2 కూడా ఉండాల్సింది, December 2కి పోస్ట్పోన్ చేశారు. సో ఓజీ ప్రభావం ఎలా ఉండబోతుంటారు? మరి ఓజీకి జరిగిన త్యాగాలు చాలా ఉన్నాయి. అఖండ 2 రిలీజ్ అవ్వాల్సిన సినిమా తమ్ముడు వస్తున్నాడు, నేను తర్వాత వస్తా అని చెప్పి ఆయన డిసెంబర్కి వెళ్తే, ఆయన గౌరవార్థం ప్రభాస్ గారు మళ్ళీ సంక్రాంతికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, రాజాసాబ్. నెక్స్ట్ మిరాయి, చరిత్రలో చేయనటువంటి ఏ సినిమా చేయనటువంటి త్యాగం. థియేటర్స్ అన్నీ ఫుల్ అవుతుంటే ఇప్పటికీ బాగా ఆడుతుంది మిరాయి. అయితే వీళ్ళు ఏం చేశారు, పవన్ కళ్యాణ్, మన విశ్వప్రసాద్ గారికి పవన్ కళ్యాణ్ గారు బాగా సన్నిహితుడు, తేజ సజ్జా కూడా మెగా అభిమానట. వాళ్ళే మిరాయి సినిమాని రేపు రిలీజ్ చేయట్లా, ఆపారు ఒకరోజు. ఆ రోజంతా ఓజీ ఆడనివ్వండి హ్యాపీగా అని, నెక్స్ట్ మళ్ళీ శుక్రవారం నుంచి మనం వేసుకుందామని. ఇట్లాంటి త్యాగాలు బోల్డ్ ఉన్నాయి చెప్పాలి అంటే. సో అవన్నీ ఫలించాలంటే ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుందాం. ఓకే, హరిహర వీరమల్ లాగానే మరి ఈ సినిమా ఏమైనా డిసప్పాయింట్ చేసే ఛాన్స్ కోణాలు కనిపిస్తాయి? అట్లా ఏం లేదు, ఎవరి క్రేజ్ వారికి ఉంది. అంటే ఏ సినిమా గురించి ముందే చెప్పలేము, అది రిలీజ్ అయితే కనుక అది అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఓజీ ట్రైలర్ టీజర్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఓకే ఫైన్. నాకు ప్రత్యేకంగా దీని మీద కొత్త అభిప్రాయం అయితే ఏమీ లేదు, నేను న్యూట్రల్గా ఉన్నా. సినిమా చూస్తే కానీ నేనేం చెప్పలేను. ఓకే, థ్యాంక్ యూ అండి.